శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు నవంబర్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, ముందుగా అసలు గ్రహస్థితి ఎలా ఉంది నవంబర్ మాసంలో చూసుకున్నట్లయితే మనకి మీనంలో శని, కుంభంలో రాహు ఉన్నాడు. 1వ తేదీ నుంచి చంద్రుడు రాహుతో కలిసి ప్రయాణం జరుగుతుంది. 30 రోజులకి 12 రాశులు తిరుగుతాడు. అలాగే గురువు కర్కాటకంలోకి వచ్చేసి ఉన్నాడు నవంబర్కి. కాకపోతే 12వ తేదీ మరలా వక్రిస్తున్నాడు గురువు. ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా ముఖ్యమైన అంశం. కేతువు వచ్చేసి మనకి సింహంలోని, శుక్రుడు 2వ తేదీ వరకు కన్యలో ఉంటూ 2వ తేదీ మళ్ళా తులలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినటువంటి శుక్రుడు 27వ తేదీ వరకు ఉంటాడు. అంటే దాదాపుగా 25 రోజుల పాటు తులలో రవితో కలిసి ఉంటాడు శుక్రుడు. అయితే రవికి నీచభంగ రాజ్యోగం కూడా అవుతుంది గోచారంలో, జన్మజాతకంలో కదా. ఆ సమయంలో పుట్టిన వాళ్ళకి నీచభంగ రాజ్యోగంగా తీసుకోవాలి. అలాగే కుజుడు బుధుడు ఇద్దరు కూడా వృశ్చికంలో ఉంటూ ఆ యొక్క బుధుడు వక్రగతి 24వ తేదీ మరలా వక్రిస్తున్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఇంకోటి ఏంటంటే రవి 17వ తేదీ వృశ్చికంలో రవి కుజుడితో వెళ్ళి కలుస్తాడండి. కాబట్టి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి 12 రాసుల వారికి ఎలా ఉండబోతుంది, వారు ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఏ దేవతారాధన చేసుకోవాలనేటువంటి అంశాలు మనం ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం. కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే మీకు నీచ స్థానంలో లగ్నంలో ఉన్నటువంటి శుక్రుడు 2వ స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే చాలా మటుకు రిలీఫ్ వస్తుంది. అయితే ఇక్కడ ఈ 2వ స్థానంలోకి వెళ్ళినటువంటి శుక్రుడు నీచభంగ రాజయోగంలో ఉంటున్నాడు. రవి ఉంటున్నాడు మెయిన్గా శుక్రుడి కంటే కూడా. కాబట్టి ఇది కొంచెం గతంలో చేసిన ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే స్ట్రక్ అయిపోయి ఉన్నాయో అవి కాస్త ముందుకు కదలడం అనేటువంటిది ఇస్తుంది. 3వ స్థానంలో కుజుడు ఉన్నందుకు, బుధుడు కూడా కలిసి ఉన్నందుకు కొద్దిగా మీరు ఏదైనా ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు కాస్త చూసుకొని మాట్లాడండి. బికాజ్ ఆఫ్ ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే మనం కొంచెం ఈ జాగ్రత్త వహించకపోతే కుజుడు ధైర్యాన్ని ఇస్తాడు. కాబట్టి కొంచెం ఏదో తెలియని ఒక మొండి ధైర్యం అనేటువంటిది మిమ్మల్ని మీరు దాని మీద వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 1, 2 తేదీలు ఎట్టి పరిస్థితుల్లో అప్పులు ఇవ్వడం కానీ, ఏదైనా ల్యాండ్ విషయంలో మనీ ఇవ్వడం కానీ, ఇటువంటి విషయాలు ఎవరిదైనా ల్యాండ్ తీసుకొచ్చి మీ దగ్గర పేపర్లు పెట్టడం మనీ తీసుకుంటా అంటుంటారు. అటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే విదేశాలకు వెళ్ళి చదువు కోసం బయటికి వెళ్ళాలని ప్రయత్నం చేసేటువంటి వారికి మాత్రం చాలా బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. సహజంగానే 6వ స్థానంలో రాహు ఉన్నందుకు శత్రువుపై జయము. కాంపిటేటర్స్ మీద మీరు మీ యొక్క కాంపిటేటర్కి మీరు ఒక మంచి సవాల్ విసిరినట్టుగా మీ యొక్క లైఫ్ ముందుకు వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. కాకపోతే 7వ స్థానంలో శని వక్రించి ఉన్నాడు. కాబట్టి ఇంతకాలము శుక్రుడు కూడా లగ్నంలో ఉన్నందుకు కాస్త ఈ వివాహ సంబంధించిన విషయంలో మాత్రం దగ్గరకు వచ్చి ఇంకా అయిపోతుందిలే, ఏముందిలే అయిపోతుంది అనుకునే సిచ్యువేషన్స్ కూడా మళ్ళీ మారుతూ ఉంటాయి. ఇక మీకు ఉద్యోగ సంబంధించిన అవకాశాలు నవంబర్ 12వ తేదీ తర్వాత నుంచి ఎక్కువగా వస్తాయి గురువు యొక్క వక్రగతి మూలంగా. అలాగే మీకు ధనపరంగా బాగుండాలి, ఖర్చుల పరంగా తగ్గాలంటే కాస్త మీరు ఉలవలు దానంగా ఇస్తూ ఉంటే ఖర్చులు తగ్గుతాయి. ధనపరంగా మరింత బాగుండాలి అంటే శుక్ర రవి గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ, సూర్యభగవాను చూస్తూ అమ్మవారి యొక్క ఆరాధన, సూర్యుడి యొక్క సంబంధించినటువంటి ఆదిత్య హృదయ పఠనము, లేనట్టయితే అమ్మవారిని చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగవాన్నే నమః అని సూర్యభగవాను చూస్తూ అర్ఘ్యం వదలండి, ఖచ్చితంగా బాగుంటుంది. అయితే ఇక్కడ ఎప్పుడైతే 3వ స్థానంలో కుజుడు ఉన్నాడో కొంచెం వాదనలు పెరుగుతూ ఉంటాయి. ఈ యొక్క అంశంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 1, 2 తేదీలు ఇందాక నేను చెప్పినట్టుగా ధన విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఏది మనీ ఇవ్వడం తీసుకోవడం, అప్పుకు సంబంధించిన విషయంలో ప్రధానంగా. అలాగే గురువు ఎప్పుడైతే ఈ వక్రించున్నాడో బిజినెస్ ఒకటే కాదు, నేను ఏదైనా జాబ్ కూడా చేయాలనేటువంటి ఆలోచనలు మీకు పెరుగుతూ ఉంటాయి. అది మీకు మరియు మీ జీవిత భాగస్వామి కూడా. ముఖ్యంగా ఏంటంటే మీరు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి అనే విధాలా బాగుంటుంది. మనకి ప్రస్తుతం గోచారంలో కుజుడు వృశ్చిక రాశిలోకి వచ్చున్నాడు, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ కుజుడు ఎప్పుడైతే వృశ్చికంలోకి ఎంటర్ అయ్యాడో, ఇది నవంబర్ మాస ఫలితాలు చెప్పుకుంటున్నా, దీనికంటే ముందే ఎంటర్ అయిపోయాడు, ఒక 10-15 రోజుల ముందే. ఇది ఏమిస్తుంది ఇక్కడ అంటే కుజుడు ఎప్పుడైనా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఇది ఇచ్చే రిజల్ట్స్ ఎవరికైనా వాళ్ళ జన్మజాతకాల్లో స్ట్రాంగ్గా కుజుడున్నాడు అన్నప్పుడు వారికి భూయోగాన్ని, మిలిటరీ డిపార్ట్మెంట్స్, ఐపీఎస్, ఐఏఎస్ లాంటివి ప్రయత్నం చేసేటువంటి వారికి కొంత స్ట్రెంగ్త్ని,
ఇప్పుడు చూడండి మనకు అవుట్స్కర్ట్స్లో ల్యాండ్స్ రేట్స్ ఆగిపోయాయి అని బాధపడుతున్నాను చూసారా, ఆ ల్యాండ్ రేట్స్ కాస్త హైక్ అవ్వడము, మంచి బిజినెస్ రావడము, కొన్ని ల్యాండ్స్కి ఎప్పుడైతే బుధుడు వచ్చి మనకి వృశ్చికంలో కలుస్తున్నాడో బిజినెస్ సెంటర్లు అంటే మంచి రేట్లు పెరగడం లాంటిది ఇస్తుంది. కాబట్టి మీరు ఏదైనా సరే వ్యాపార సంబంధించిన విషయంగా మీరు ఏదైనా ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే ఇది సరైన సమయమే, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ చాలామంది జన్మజాతకంలో అసలు ఏ యోగం ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోకుండా కేవలం ఏలినాటి శని ఉంది అందుకే నాకేం కలిసి రావట్లేదు, లేకపోతే నాకు కాలసర్ప యోగం ఉంది అందుకే కలిసి రావట్లేదు అని ఊరికే అసలు పెద్దగా ఎఫెక్ట్ చూపించినటువంటి వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి భయపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే మనం భయపడ్డం కాదు, శాస్త్రం అంటే అసలు రూట్ ఎటుంది. ఇప్పుడు చూడండి మనం ఒక గమ్యానికి చేరుకోవాలి, అప్పుడు ఏం చేస్తాం, మనం చక్కగా ఫోన్ తీసుకొని లొకేషన్ టైప్ చేస్తాం, లొకేషన్ టైప్ చేస్తే వే చూపిస్తుంది మనం గమ్యం చేరుకోవడానికి. అలాగే ఆస్ట్రాలజీ కూడా ఏంటంటే అందరికీ ఇవాళ రేపు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి, ధనపరమైనటువంటి ఇబ్బంది. ఎందులో ఏ రంగంలోకి వెళ్తే నాకు డబ్బులు వస్తాయి, అయితే మీరు ఆ రంగం ఎంచుకున్నా కూడా దాని మీద మీరు పర్టికులర్గా వర్క్ చేయాలి. దాని మీద డబ్బులు వస్తాయంటే మనం ఏ పని మనం దాని మీద కాన్సన్ట్రేషన్ చేయకపోయినా దాన్ని సరిగా పట్టించుకోకపోయినా వస్తాయని అర్థం కాదు. ఆ రూట్లో మీకు అంటే ఇక్కడ నుంచి మీరు ఉదాహరణకి తిరుపతికి వెళ్ళాలి 700 కిలోమీటర్లు, ఈ రూట్లో వెళ్తే వస్తాయి అంటే ఆ రూట్లో ఖచ్చితంగా మీరు ప్రయాణం చేస్తూ ఉండాలి. మధ్యలో ఆగిపోతే ఎలా ఉంటుందంటే కుందేలు తాబేలు కథలాగే ఉంటుంది. అది వెళ్ళే స్పీడ్గా వెళ్ళి మధ్యలో ఆగి కొంచెం నిద్రపోయినప్పుడు ఎలా అయితే తాబేలే గెలుస్తుందో కాన్స్టెంట్గా ఆ రూట్లో ప్రయాణం చేసేవాడు ఖచ్చితంగా గెలుస్తాడు. అంటే దీనికి ఏమిటంటే మీ రెండవ అధిపతి, మీ ధనాధిపతి ఎక్కడ ఉన్నాడు, ఏ మార్గాల ద్వారా మీకు ధనం వచ్చే యోగం ఉంది, మీ సెకండ్ లార్డ్ ఎవరు, అసలు మేషం నుంచి మీనం వరకు సెకండ్ లార్డ్ ఎవరు, మీకు ఏ రూట్లో ఉంది అది వదిలేసి మనకు కొన్ని ఇంట్రెస్ట్లు ఉంటాయి, నేను ఫలానా ఇంట్రెస్ట్ అండి, ఫైన్ తప్పేమీ కాదు. కానీ మీ ఇంట్రెస్ట్ ఉన్నటువంటిది హాబీ వరకు ఉంటే ఓకే, కానీ దాని మీదే కంప్లీట్గా మీ యొక్క లైఫ్ ఆధారపడి మీ యొక్క సాంసారిక జీవితాన్ని కూడా దాని మీదే పనం పెట్టినట్లయితే ఏమవుతుందంటే మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సఫర్ అవుతుంటారు మనం రాంగ్ రూట్లో వెళ్ళడం వల్ల. కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా మీ ధనాధిపతి ఎక్కడున్నాడు, పాపకత్తెరలో ఉన్నాడా, శుభకత్తెరలో ఉన్నాడా, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ చేయడం కరెక్టా కాదా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తికి వ్యాపార యోగాలు ఉన్నాయి, వ్యాపారం పెట్టకూడని సమయంలో వ్యాపారం పెడతాడు, అప్పుడు రాంగ్ రూట్లో అంటే అది వ్యాపార యోగం ఉన్నప్పటికీ పెట్టకూడని సమయంలో స్టార్టింగ్లో కనుక అతను వ్యాపారంలో మొదలు పెట్టినట్లయితే ఇబ్బంది వస్తుంది. అలా అవన్నీ చూసుకోవాలి. అలా కాదండి జాబే, కొంతమందికి ఇక్కడ జాబ్ చేస్తే బాగుంటుంది, ఇంకొంతమందికి వేరే రాష్ట్రాలు మారితే బాగుంటుంది, మరికొంతమందికి వేరే దేశాలకు వెళ్తే బాగుంటుంది, మరికొంతమంది వాళ్ళు మీడియేటింగ్ రిలేటెడ్ బిజినెస్లే చేయాలి. కాంట్రాక్ట్ బిజినెస్లు అంటే వేరే వాళ్ళ దగ్గర కాంట్రాక్ట్ తీసుకుని వీలు చేయడం, లేకపోతే మీడియేటింగ్గా ఉంటూ చేయడం, ఇలాంటివి ఉంటాయి బిజినెస్లు. అంటే ప్రోడక్ట్ రిలేటెడా లేనట్లయితే ప్రోడక్ట్ కాకుండా సర్వీస్ రిలేటెడ్ బిజినెస్లు చేయాలి. అసలు ఎప్పుడు కరెక్ట్, పెద్ద మొత్తంలో చేస్తే మంచిదా, చిన్న మొత్తంలో ఏదో సైలెంట్గా ఉండి చేసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ తెలియకపోతే ఏమవుద్దంటే పెద్ద మొత్తంలో ఏదో కొన్ని కోట్లు ఖర్చు పెట్టి పెడతారు, అవన్నీ పోతాయి, ఇబ్బంది పడతారు. అలా కాకుండా ఇక్కడే వెతుక్కుంటూ ఉంటారు జాబ్ కోసం, వాళ్ళకి విదేశాల్లోనూ లేకపోతే వేరే రాష్ట్రానికి వెళ్తే వస్తుందని ఉంటుంది, పాపం టైం అంతా వేస్ట్ అయిపోతుంది. సో మనకేంటంటే ఆస్ట్రాలజీ అనేటువంటిది స్పెసిఫిక్గా నువ్వు ఈ సమయంలో ఈ పని చేస్తే నీకు చాలా బాగుంటుంది, నువ్వు ఇప్పుడు ఈ డెసిషన్స్ తీసుకుంటే బాగుంటుంది, ఈ రూట్లోకి వెళ్తే బాగుంటుంది అని ఒక మార్గనిర్దేశం చూపించేది. జ్యోతి అంటాం అందుకే దాన్ని జ్యోతిష్ శాస్త్రం అంటే ఒక జ్యోతిలా వెలుగుని చూపించేది. అంతేగాని ఏలినాటి శని ఉందని భయపడ్డము, కాలసర్ప యోగం ఉందని భయపడ్డము, లేకపోతే ఇంకోటి ఏదో మహాదశ నడుస్తుందని భయపడడానికి కాదు. మనం ఒక గమ్యాన్ని చేరుకోవాలంటే అక్కడ నిలబడి భయపడం, ప్రయాణం ఎటు వెళ్ళాలో చూసుకుంటూ వెళ్ళిపోతాం